హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా అన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం లంచ్ రొటీన్తోని. లంచ్కి ఈరోజు నేను చేస్తున్నాను బెండకాయ లేపుడు, మామిడికాయ పప్పు అండ్ పన్నీర్, చిల్లీ పన్నీర్ అని చెప్పొచ్చు అనమాట. దాన్ని ఫస్ట్ నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఈ కడాయి నేను ది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదా, ఇప్పటికీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1.5 months 2 months అవుతుంది. చాలా చాలా బాగుంది అనమాట. మీరు ఇండస్ వ్యాలీ పక్కన వెబ్సైట్ది చూపిస్తున్నాను, అక్కడ మీరు రకరకాల సామాన్లు కొనుక్కోవచ్చు. ట్రిపుల్ ప్లే స్టీల్ అనమాట. అంటే ఇందులో ఎటువంటి టాక్సిక్స్ ఏమీ రిలీజ్ అవ్వదు. చాలా చాలా మంచి స్టీల్ని, మంచి క్వాలిటీతోని ప్రోడక్ట్స్ అనేవి తయారవుతాయి. ఇందులో రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి వెబ్సైట్లోని. లైక్ వుడెన్వి ఉంటాయి, తర్వాత మట్టివి ఉంటాయి, తర్వాత క్యాస్ట్ ఐరన్ ఉంటాయి, సీజన్డ్వి, అన్సీజన్డ్వి, ఇలా అన్ని రకాలు వీళ్ళ వెబ్సైట్లోని అవైలబుల్గా ఉంటాయి అనమాట. కొత్తగా వీళ్ళు స్టీల్ కూడా లాంచ్ చేశారు. స్టీల్ ఈజ్ ఫెంటాస్టిక్ అనమాట. సూపర్ స్టీల్ అనమాట. చాలా చాలా థిక్గా ఉండడం వల్ల మనం ఏం చేసినా మాడిపోదు, ఏమీ అవ్వదు. చాలా బాటమ్ అన్నది మంచిగా రౌండ్గా ఉంటుంది. దానివల్ల మన వంట అన్నది చాలా సదుపాయం అయిపోతుంది, చాలా చాలా ఈజీ అయిపోద్ది. ఈవెన్గా వేడి అన్నది స్ప్రెడ్ అవ్వడం వల్ల కుకింగ్ టైం కూడా తగ్గుతుంది అనమాట. దాంతోపాటు నెక్స్ట్ పక్కన వచ్చేసి పన్నీర్ అన్ని కట్ చేస్తున్నాను చిల్లీ పన్నీర్ చేయడం కోసం. నేను పక్కన వెబ్సైట్ కూడా చూపించాను కదా, అది మీరు చెక్ చేయొచ్చు. వీళ్ళ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా మీరు నా కూపన్ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు ఫర్ ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అనమాట. నా కూపన్ కోడ్ వచ్చేసి శిరీష 15. ఇది కనుక మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేస్తే, అక్కడ మీరు ఏం పర్చేస్ చేసినా మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. సో ఇజంట్ ఇట్ గ్రేట్? చాలా బాగుంది కదా. సో అందుకోసం మీరు యూస్ చేసుకుంటే మీకే బెనిఫిట్ అనమాట. అందుకోసమే చెప్తున్నాను, ఓకేనా. దాని తర్వాత నేను ఈ పన్నీర్ని నార్మల్గా మనం ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై చేయకుండా నేను ఈ ఎయిర్ ఫ్రైయర్లో యూస్ చేస్తున్నాను. నేను ఎయిర్ ఫ్రైయర్ వీడియో పోస్ట్ చేశాను. చాలామంది ఇంకా బోల్డ్ రెసిపీస్ అన్నీ చూపించండి అన్నారు. సో ఇప్పటి నుంచి ఎయిర్ ఫ్రైయర్లో మంచి మంచి రెగ్యులర్గా రెసిపీస్ వస్తాయి. ఆల్రెడీ 15 days నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఎలా యూస్ చేయాలి, ఏం చేయాలి అని నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందనమాట. సో అన్ని రెసిపీస్ మనం హ్యాపీగా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు విత్ 80% లెస్ ఆయిల్. ఏంటి పన్నీర్ని ఇలా చేస్తాను. ఇలాగే చికెన్ కూడా చేశాను, అది కూడా మస్తు వచ్చింది తెలుసా. సేమ్ అంటే కర్రీ చేసే ముందు మనకు కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఇష్టంగా అనిపిస్తుంది కదా. సో ఆ చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఇందులో కుక్ చేస్తామంటే మస్తు ఫ్రైగా క్రిస్పీగా అయిపోద్ది. దాని తర్వాత మనం కర్రీలో వేసుకోవచ్చు, లేదా టిక్కా లాగా చేసుకోవచ్చు, ఇలా రకరకాలు చేసుకోవచ్చు. తర్వాత చిల్లీ పన్నీర్కి నేను కొంచెం బటర్, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత జింజర్ పీసెస్ అండ్ గార్లిక్ పీసెస్ యాడ్ చేశాను. దాని తర్వాత నేను యాడ్ చేశాను ఆనియన్స్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. గ్రీను రెడ్ దొరకలేదు, జస్ట్ ఎల్లో దొరికింది. సో అవి వేస్తాను అనమాట. ఈ ఐరన్ కడాయి కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను. ఎంత బాగుంటుంది తెలుసా. జస్ట్ మనకు చేయాల్సిందల్లా శుభ్రంగా తోమిన తర్వాత కొద్దిగా ఆయిల్ కోట్ చేసేయాలి. మనం బోల్డ్ రోజుల నుంచి యూస్ చేయట్లేదంటే వేడి చేసి దానికి ఆయిల్ కోట్ చేయాలి. మళ్ళీ నాన్ స్టిక్ లాగే పనిచేసేస్తుందండి. మరి నాన్ స్టిక్లా పనిచేస్తుంది అన్నాను కదా అని మరి మీరు బంగాళదుంపలు ఇలాంటివి వేపితే అంత బాగా రాకపోవచ్చు, బట్ మిగిలినవన్నీ చాలా చాలా బాగా వస్తాయి. లైక్ బెండకాయలు ఎప్పుడు, దొండకాయలు ఎప్పుడు, ఇలాంటివన్నీ ఏమీ అంత అంటుకోవన్నమాట, చాలా బాగా వస్తాయి. అండ్ ఇలాంటి కొంచెం గ్రేవీ టైప్ చేస్తే హ్యాపీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే డబల్ అవుతుంది. పప్పు తాలింపు పెట్టుకోవడానికి, చారు చేసుకోవడానికి, వీటన్నిటికైతే సూపర్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనము ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్లోని ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేస్తాం. ఇందులో సోయా సాస్, వెనిగర్, తర్వాత కొంచెం చిల్లీ సాస్, కొంచెం చైనీస్ సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసేస్తాం. తర్వాత బోల్డ్ అంతా పచ్చిమిరపకాయలు యాడ్ చేసేస్తాం. తర్వాత కొంచెం చిల్లీ సాస్ లాస్ట్లో యాడ్ చేసా, బాగా మిక్స్ చేసేస్తాం. అండ్ ఇప్పటి వరకు ఆ సాసెస్ అన్నవి దీనికి ఇన్ఫ్యూజ్ అయిపోవు. అంటే ఒక 5 నిమిషాలు అనమాట. 5 నిమిషాలు బాగా ఇలా చేసేస్తాం, మూత పెట్టేస్తాం, అయిపోయింది. ఈలోపు నేను పప్పులో ఒక చిన్న మామిడికాయ ఉంటే దాన్ని వేసాను, దానికి తాలింపు పెట్టేసాను. అండ్ ఇది ఆల్మోస్ట్ డన్. ఇంకా బెండకాయలు ఎప్పుడుతో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ ప్యాన్లో చేశాను, మస్తు వస్తుంది. అండ్ అంతే, అయిపోయింది. ఇది నా లంచ్ ప్లేట్. మ్యాంగో పప్పు, పనీర్ అండ్ బెండకాయలు అండ్ వేడి అన్నం. అండ్ మీరు మీ లంచ్ ఏంటి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఐఎమ్ వెయిటింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు సూపర్ బిజీ డే అనమాట. మనకి బోల్డ్ అంత పనులు ఉన్నాయి ఈరోజు. సో అన్ని పనులు ఈరోజు చేయాలి. అండ్ అన్నిటికన్నా పెద్ద హెడేక్ ఒకటి ఖతం అయిపోయింది. ఏంటంటే సాహిల్కి ఈరోజు తెలుగు ఎగ్జామ్స్ అయిపోయింది.
వాడికి అన్నిటికన్నా కష్టం ఏంటి అంటే తెలుగే అనమాట. మిగిలినవన్నీ వాడు చదువుకి తీసుకుంటాడు, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ తెలుగు వచ్చేసరికి వాడికి అస్సలు ఇష్టం ఉండదు తెలుగు సబ్జెక్ట్. అండ్ వాడికి చదవడం కూడా అంత రాదనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే వాడు 5th స్టాండర్డ్ నుంచే తెలుగు చదవడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఆన్లైన్లో తెలుగు వచ్చేస్తే మరి అలా తెలుగు నార్మల్గా ఎక్కువ ప్రాక్టీస్ అన్నీ ఇంపార్టెంట్ కదా, అక్షరాలు హల్లులు ఇవి అవి చాలా ఉంటాయి కదా. సో అతి కష్టం మీద వాడికి కొంచెం చదివించాను. మార్నింగ్ 5కి లేసాను ఈరోజు, కళ్ళు చూసారు అర్రగా అయిపోయి. అండ్ తర్వాత ఈ మార్చ్ కూడా నేను ఏమి బాగా వీడియోస్ ఏం పెట్టలేదు, ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు. సో చెప్పి కూడా ఏంటి యూజ్ లేదు, నువ్వు చెప్తావు అంతే ఏంటి యూజ్ ఉండదు అని చాలామంది అనుకుంటుంటారు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు బ్యాలెన్స్ మై ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అనమాట. సో అది తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, ఈరోజు మనం వెళ్తున్నాము అనూస్కి. సో అక్కడ ఒక హైడ్రా ఫేషియల్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలా కనిపిస్తుంది అనూస్. ముందు చాలా పాపులర్ ఉండేది, ఇప్పుడు అలా కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాపులర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చాలామంది ఈ మధ్యన వెళ్తున్నారు పర్మనెంట్ ఐబ్రోస్కి, దాని తర్వాత వచ్చేసి ఫేషియల్ హెయిర్ రిమూవల్కి, తర్వాత గ్లో ఫేషియల్స్కి, ఇలా చాలా వాటికి వెళ్తున్నారు. సో నేను ఈరోజుకి అపాయింట్మెంట్ తీసుకున్నాను, వెళ్దాం ఒక ఫేషియల్ చేయించుకుందాం. సో కొంచెం స్ట్రెస్ అన్ని రిలీఫ్ అవుతాయి అనేసి. ఆడిది ఎగ్జామ్స్ కాదు కానీ నాకే ఎక్కువ చిరాకు అనిపిస్తుంది, అలా ఫీలింగ్ వస్తుంది. నువ్వు వెళ్ళకు, నేను వెళ్ళి రాసేస్తాను నీ బదులు ఎగ్జామ్స్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. దానికన్నా ముందు ఎయిర్ ఫ్రైయర్ది వీడియో ఒకటి షూట్ చేయాలి. ఆల్మోస్ట్ దాని రెసిపీస్ అన్నీ ఆల్రెడీ షూట్ చేసి ఉంచాను. ఇట్స్ లైక్ ఇంట్రో ఎక్స్ట్రో కొంచెం అవన్నీ షూట్ చేయాలన్నమాట. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ కుషాల్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ అన్న కోసం ఏదో గిఫ్ట్ తయారు చేస్తా అంటూ కలర్లు రాస్తున్నాడు అనమాట. హ్యాపీ బర్త్డే అన్న అని రాసి వెళ్ళాడు. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం అనూస్కి. ఫస్ట్ సంతోష్ మాకు డ్రాప్ చేసేస్తానన్నారు, బట్ సడన్గా వాళ్ళకి ఏదో మీటింగ్ వచ్చింది. అందుకోసం నేను కుషాలు ఆటోలోని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంత ఎండ ఉందంటే నెక్స్ట్ లెవెల్. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది. ఇట్స్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. ఎస్ నేను చూశాను, మొన్నే అలేఖ్య కూడా చేసింది. అలేఖ్య నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని. అలేఖ్య చూసిన తర్వాత వెళ్దాం పక్కనే కదా ఉంది అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళిన వెంటనే నాకు వాళ్ళు ఈ పేపర్ ఇచ్చారు, మనకి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి. నేను చేయించుకున్నాను డీప్ స్కిన్ థెరపీ. ఇది 3500 రూపీస్ కాస్ట్ అయ్యి ఉంది. ఇట్స్ లైక్ ఎ ప్యాంపరింగ్ సెషన్. మీకు చాలా హాయిగా అనిపిస్తుంది అండ్ గ్లోయిగా అనిపిస్తుంది. కానీ ఏదైనా ఒక్క సెషన్తో ఏం రావన్నమాట. మనము చాలా సెషన్స్ తీసుకోవాలి, లైక్ 10 సెషన్స్ అని 15 సెషన్స్ అని అలా తీసుకుంటే కానీ మీరు మంచి రిజల్ట్ అన్నది చూడలేరన్నమాట. దీస్ ఆర్ లైక్ ప్యాంపరింగ్ సెషన్స్. మీరు ఇంకా ఓన్లీ వీటి మీదే కాకుండా మన హెల్త్ మీద కూడా డెవలప్ చేసుకోవాలి. లైక్ ఎక్కువ వాటర్ తాగడం, హెల్తీ ఫుడ్ తినడం, మంచి లైఫ్ స్టైల్ అన్నీ కలిపి ఓవరాల్లీ మన హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. అన్నీ మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్గా స్కిన్ కూడా బాగుంటుంది. అండ్ పర్టికులర్లీ నాకేం పెద్ద ప్రాబ్లం లాగా ఏం లేదు, అంటే నా ఫేస్ మీద పెద్ద పిగ్మెంటేషన్ అలాగేం లేదు. బట్ ట్యాన్ అయిపోద్ది అనమాట, చాలా చాలా తొందరగా ట్యాన్ అయిపోద్ది. అది కొంచెం రిమూవ్ చేసుకుందాం అన్నీ ఆశ అనమాట. ఇది లాస్ట్ స్టెప్. ఫైనల్ స్టెప్ వచ్చేసి ప్యాక్, దాని తర్వాత షీట్ మాస్క్. అండ్ వెళ్ళినప్పుడు వచ్చేసి మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయామన్నమాట. నేను ఇక్కడ మీకు నా స్కిన్ చూపిస్తాను, ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. 24 అవర్స్ తర్వాత ఇంకా బాగుందనమాట. అది నేను మీకు చూపిస్తాను నా నెక్స్ట్ వ్లాగ్లోని. సో స్కిన్ అయితే చాలా హాయిగా అనిపించింది. స్కిన్ కన్నా ముందు నా బ్రెయిన్కి హాయిగా అనిపించింది అనమాట. ఇట్స్ ఎ గుడ్ ప్యాంపరింగ్ సెషన్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి డీటెయిల్స్.